అనకాపల్లి యలమంచిలి సీటు జనసేనకి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కేటాయించడంతో అక్కడ టీడీపీ కార్యకర్తలు చాలా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అవుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న ప్రగాఢ నాగేశ్వరరావు ఆయన చాలా ఫైర్ అవుతున్నారు. టీడీపీలో ఇక్కడ పరిస్థితులు, యలమంచిలో టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. యలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడానికి మేమంతా వ్యతిరేకిస్తున్నాము. పార్టీల నాయకులందరూ మేము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, పునరాలోచన చేయాలి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరపున ఒక్క సీటు కూడా కాపుకి ఇవ్వకపోవడం చాలా దారుణంగా ఉంది. కాపుల అవసరం మీకు లేదా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమయ్యే పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జ్ యలమంచిలి ఇన్ఛార్జ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి వార్నింగు ఇచ్చాడు. మరి చూడాలి చంద్రబాబు నాయుడు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు విచారించాల్సిన విషయం ఏమిటంటే, గత 40 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జీటీఎన్ పార్టీ ఏది లేదు. మరి వేళ పరిస్థితులు చూస్తే చాలా దారుణం అనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళి దగ్గర నుంచి కానీ ఈ 4 సంవత్సరాలలో ఎన్ని కష్టాలున్నా ఎంత ఉండి అనేకమైన జైలుకి వెళ్ళి కార్యకర్తలు అండగా నించొని పోరాటాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. మరి పార్టీ వాళ్ళు కూడా అనేక సర్వేలు చేస్తారంటున్నారు. సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఇప్పుడున్న ఇన్ఛార్జీలను కూడా చాలా బాగా పనిచేస్తున్నారు కూడా రిపోర్ట్లు కూడా ఉన్నాయి. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈవేళ గ్రామ స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్భ్రాంతులు ఉన్నారు. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇవాళ జనసేన పార్టీకి 3 సీట్లు కేటాయించడంలో కానీ మరి నాయకులు ఏం చేస్తున్నారు, అనకాపల్లి జిల్లాను ఏం చేయదలుచుకున్నారని అడుగుతున్నాను కార్యకర్తలు. మరి ఆ కార్యకర్త అందరూ కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటు పోతే రాజీనామా చేస్తాం కూడా ముఖ్యమంత్రిగా చాలా మంది ఇవాళ రావడం జరిగింది. మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా, కొన్ని కారణాల వల్ల వదులుతున్నాం, తప్పలేదంటే ఒకటే చెప్పాం. అది ఒక జిల్లాలోనే, అనకాపల్లి జిల్లాలోనే 3 ఇవ్వాల్సిన పని లేదండి. జిల్లాకు 1, 2 ఇచ్చినా మేము బాధపడం. వాళ్ళు మనతో కలిసి వస్తున్నారు కంటే వాళ్ళు సహకరించవలసిన బాధ్యత మాకుంది, మీ మాట వినవలసిన బాధ్యత మాకుంది. కానీ ఇవాళ గెలిచే సీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే సీట్లు కూడా ఇవాళ కొత్తలో భాగంగా చెప్పి ఇస్తే ఈ అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి రేపు కార్యకర్త? ఇటు నర్సీపట్నం వెళ్ళిపోవాలి, లేదంటే వైజాగ్ అన్న వెళ్ళిపోవాలి, లేకపోతే విజయవాడ రావాలి ప్రతి కార్యకర్త కూడా మీ దగ్గరికి. మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకపోయినా ఇవాళ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, రాజీనామాలు సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సింబల్ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి ఇవాళ మీరు ఏ దృష్టితో మీరు ఒకే జిల్లాలో 3 సీట్లు కేటాయించారు అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంత ఉందని కోరుతున్నాను. ఒకసారి మళ్ళా పెద్దల గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించుకుంటున్నాను, మరి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం తరపున ఒక కాపైనా మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను. వేరే సోడవరం కూడా రాజుకి ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా వద్దానో నేను కూడా అడుగుతున్నాను ఈ సభాముఖంగా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, కార్యకర్తల తాలూకా అభిప్రాయాలను కూడా తీసుకోండి, సర్వే చేయించండి. మీరు ఇచ్చిన సీట్లు, మీరు ఇచ్చిన అడ్జస్ట్మెంట్లో
ఆ అభ్యర్థులు గెలుస్తుంటే మేము తప్పనిసరి సహకరిస్తాం. మీరు చెప్పినట్టు వింటాం. మీరు ముఖ్యమంత్రి అవడం మాకు కావాలి. కానీ మీరు ఎవరినో తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మొయ్యంటే మేము మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా. ఆ నమ్మకాన్ని భరోసా ఎవరు ఇస్తారో చెప్పండి, నేను అడుగుతున్నాను. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే నాయకులు కావాలి మాకు. లేకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇవాళ తెరమరుగయ్యే పరిస్థితికి ఇవాళ ఈ జిల్లాలో వచ్చింది. ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గద్దె దింపి ఈ రాష్ట్రం నుంచి జిల్లా నుంచి పారదోలాలని ముక్తకంఠంతో ఉన్నారో, కానీ ఈరోజు దాన్ని మనం ఒమ్ము చేసి మన సొంత పార్టీ కార్యకర్తలే రాజీనామాల వరకు వస్తున్నారంటే ఒక్కసారి మన జాతీయ అధ్యక్షుల వారు మళ్ళా దూరదృష్టితో ఆలోచించి అనకాపల్లి నియోజకవర్గాన్ని మళ్ళా పునఃపరిశీలించి నిజంగా వాళ్ళు ఇచ్చే సీట్లు గెలుస్తారంటే మీరు ఇవ్వండి, లేదా మళ్ళా సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో వారికి ఇచ్చి మిగతా జిల్లాలో ఏ విధంగా ఒక సీట్లో 2 సీట్లో కేటాయించారో అనకాపల్లిలో కూడా ఆ విధంగానే 1 సీట్లో 2వ సీట్లో కేటాయించి ఇక్కడ కార్యకర్తలకి